మూవీ స్టార్టింగ్ లో ఫరాని చూస్తాం. ఫరా తన హౌస్ మదర్ తో కలిసి ఉంటుంది. నిజానికి ఫరాకు తల్లిదండ్రులు లేరు. ఆమె ఒక అనాథ. ఒక రోజు ఫరా తన హౌస్ మదర్ తో కలిసి వెళ్తూ, నేను చాలా పవర్ఫుల్ ఉమెన్ గా మారాలనుకుంటున్నా. నేను ఎలా ఉండాలంటే నా జీవితంలో ఎటువంటి కష్టాన్నైనా ఈజీగా ఎదుర్కొనేంత ధైర్యం నాకు ఉండాలి. అలాగే ఒక మంచి ఉమెన్ గా జీవించి నేను స్వర్గానికి వెళ్లి అక్కడ నా పేరెంట్స్ ని కలవడం తనకున్న డ్రీమ్ అని తన మదర్ తో చెప్తుంది. అయితే ఇదే టైంలో ఒక లేడీకి చాలా గాయాలే కనిపిస్తుంది. నెక్స్ట్ మూమెంట్ లో ఫరా కళ్ళు తెరుచుకుంటుంది. ఇదంతా కేవలం ఫరాకు వచ్చినటువంటి ఒక కళ మాత్రమే. ఇప్పుడు ఫరా పెరిగి పెద్ద అయిపోయింది. ఆమె ఒక బోర్డింగ్ స్కూల్లో ఉంటుంది. ఇక్కడ ఆమెకు దీనా అనేటువంటి బెస్ట్ ఫ్రెండ్ ఉంది. దీనా అక్కడికి వచ్చి ఫరాతో, ఏంటి ఫరా, మళ్ళీ ఆ క్రీపీ వీడియోస్ చూస్తున్నావా? అందుకే నీకు ఈ పీడకలు వస్తున్నాయని అంటుంది. ఆ తర్వాత బోర్డింగ్ స్కూల్లో వాళ్ళు తమ పనుల్లో బిజీ ఉంటారు. ఇంతలో స్టోరీలో వాహబ్ అనే వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు. వాహబ్ ఒక పొలిటీషియన్. అతను బోర్డింగ్ స్కూల్ కు అక్కడ ఉన్నటువంటి అమ్మాయిల్లో ఒకరిని సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకోవడానికి వస్తాడు. నిజానికి అతనికి కావాల్సింది ఎలాంటి అమ్మాయి అంటే, ఎప్పుడు కూడా తన మాట విని ప్రతి విషయంలో హస్బెండ్ కి సపోర్ట్ గా నిలిచే ఒక మంచి అమ్మాయిని కోరుకుంటాడు. ఇర్ఫాన్ అతనికి అమ్మాయిలను చూపిస్తూ ఉంటాడు. చాలా మంది అమ్మాయిలు వాహబ్ ను పెళ్లి చేసుకోవడానికి ఎక్సైటెడ్ గా ఉంటారు. కానీ ఫైనల్ గా వాహబ్ ఒక్కసారిగా ఫరాను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. ఇక సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఫరా వాహబ్ లు పెళ్లి చేసుకుని చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకొక సీన్ లో వాహబ్ గ్రాండ్ గా ఏర్పాటు చేసినటువంటి ఒక సభలో స్పీచ్ ఇస్తున్నాడు. అతను ఫరాను స్టేజ్ పైకి పిలిచి, ఫరా లేకపోతే నేను ఈ స్థాయికి చేరుకునే వాన్నే కాదు, నా భార్యే నాకు అసలైనటువంటి సపోర్ట్ అని ఫరాని పొగుడుతూ ఉంటాడు. కానీ స్పీచ్ ఇస్తున్నప్పుడు మధ్యలో సడన్ గా ఎవరో ఫరా అని గట్టిగా అరుస్తారు. వాహబ్ ఫరా ఇద్దరు చుట్టూ చూస్తారు, కానీ ఎవ్వరు కూడా కనిపించరు. అదే టైంలో ఫరాకు చాలా భయం వేస్తుంది. ఆమె అక్కడున్న జనంలో ఒక బ్లాక్ డ్రెస్ వేసుకున్నటువంటి ఒక లేడీని చూస్తుంది. ఒక్కసారిగా జనంలో ఒక లేడీ యొక్క ముక్కు నుండి రక్తం గారుతుంది. దీంతో జనంలో కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయిపోతుంది. వాహబ్ ఆ ముక్కు నుండి రక్తం గారుతున్నటువంటి ఆ లేడీ దగ్గరికి వెళ్తాడు. ఫరా కూడా స్టేజ్ దిగి కిందికి వస్తుంది. ఫరా ఆ బ్లాక్ డ్రెస్ వేసుకున్నటువంటి ఆ లేడీ కోసం వెతుకుతూ ఉంటుంది. ఒక్కసారిగా ఆ లేడీ ఫరా ముందు ప్రత్యక్షమయ్యేసరికి ఫరా భయంతో వణికిపోతుంది. కానీ నెక్స్ట్ మూమెంట్ లో ఆ లేడీ అక్కడి నుంచి అదృశ్యమవుతుంది. టెన్షన్ లో ఉన్నటువంటి ఫరాను వాహబ్ చూసేసి, ఏమైంది ఫరా అని అడుగుతాడు. ఫరా అప్పుడు ఏం లేదు, అంతా బానే ఉందని ఆన్సర్ ఇస్తుంది. కానీ ఆమె మనసులో ఏదో తెలియని భయం అలానే ఉంటుంది. ఇద్దరు కూడా కారులో అక్కడి నుంచి వెళ్లిపోతారు. వాళ్ళకి రోడ్ మీద వాహబ్ ప్రత్యర్థి అయినటువంటి అగంగ్ ర్యాలీ చేస్తూ కనిపిస్తాడు. అగంగ్ కి పెద్ద ఎత్తులో సపోర్టర్స్ చాలా మంది ఉన్నారు. వాహబ్ మనసులో ఆ సపోర్ట్ ని చూసి చాలా టెన్షన్ అవుతుంది. అగంగ్ పోటీగా నిలబడితే తన ఎన్నికల్లో గెలవడం కష్టమని వాహబ్ తన మనసులో అనుకుంటాడు. ఫరా మాత్రం తన సొంత ఆలోచనల్లోనే మునిగిపోయి ఉంటుంది. ఇంతకు ముందు సభలో ఫరాకి ఆ బ్లాక్ డ్రెస్ వేసుకున్న లేడీ, ఇంకా ఆ లేడీ యొక్క ముక్కు నుండి వచ్చినటువంటి రక్తం వంటి విషయాలు ఫరాకి చాలా వింతగా, ఏదో అపశకునంగా అనిపిస్తాయి. ఇంట్లో ఫరా ఫోన్ లో కొన్ని రిలీజియస్ వీడియోస్ చూస్తూ ఉంటుంది. భర్తను అసలు ఎలా సంతోషంగా ఉంచాలి, ఒక మంచి భార్యగా ఉంటే స్వర్గాన్ని ఎలా చేరుకోవచ్చు అనే విషయాలు ఆమె మనసుని బాగా అట్రాక్ట్ చేస్తాయి. ఆమెకి చిన్నప్పటి నుంచి ఒక కల ఉంది. తను ఒక మంచి ఉమెన్ గా జీవించి చనిపోయిన తర్వాత స్వర్గంలో వాళ్ళ పేరెంట్స్ ని కలవాలని కోరుకుంటుంది. తన కలని నిజం చేసుకోవడానికి ఆమె చిన్నప్పుడు అనుకున్నటువంటి విషయం ఇప్పటికీ తన మనసులో అలాగే దృఢంగా ఉంటుంది. ఎందుకంటే ఫరా తన పేరెంట్స్ ని చాలా మిస్ అవుతుంది. ఇంతలో వాహబ్ వెనుక నుండి వచ్చి ఫరా నడుముని పట్టుకుంటాడు. అప్పుడు ఫరా, ప్లీజ్ ఇప్పుడు వద్దు, మన మెయిడ్ మబాబ్ చూస్తే బాగుండదని అంటుంది. కానీ ఆమె వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవ్వరు లేరు. వాహబ్ అక్కడ అసలు లేడు. మరి ఇంతకు ముందు వచ్చి ఫరాని ఎవరు హక్ చేసుకున్నారని ఫరా టెన్షన్ అవుతుంది. అదే టైంలో మాబాక్ వచ్చి గ్రాసరీ సామాన్లని టేబుల్ పైన పెడుతుంది. ఇక ఫరాకు పాలు తయారు చేసి ఇచ్చి ఈ పాలు తాగని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అయితే మళ్ళీ వెనకాల నుంచి ఎవరో ఫరా నడుముని మళ్ళీ పట్టుకుంటారు. ఈసారి నిజంగా అక్కడికి వచ్చింది వాహబ్ అయి ఉంటాడు. ఇద్దరు కలిసి ఒక దగ్గర కూర్చుంటారు. ఇక వాహబ్ ఫరా గోళ్లు కత్తిరిస్తూ ఉంటాడు. ఇది ఇస్లాం లో ఒక ఆచారం. భర్త భార్య గోళ్లు కత్తిరించడం ద్వారా ఒక మంచి హైజీన్ మెయింటైన్ చేయొచ్చని నమ్ముతారు. కానీ గోళ్లు కత్తిరించే టైంలో అనుకోకుండా వాహబ్ గోళ్లతో పాటు దాని దగ్గర ఉన్నటువంటి కొంచెం చర్మాన్ని కూడా కత్తిరించేస్తాడు. దీంతో ఫరా వేలు నుండి రక్తం వస్తుంది. ఇక బ్లడ్ రాగానే వాహబ్ ఆ వేలుని నోట్లో పెట్టేసి బ్లడ్ ని లోపలికి పీల్ చేస్తాడు. ఇది కొంచెం వింతగా అనిపిస్తుంది. ఫరా వాహబ్ తో, నువ్వు నీ ప్రోగ్రామ్ లో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చెప్తున్నావు కదా, మరి బోర్డింగ్ స్కూల్లో చదివే అమ్మాయిలకు ఎడ్యుకేషన్ ఎందుకు ప్రొవైడ్ చేయకూడదని అడుగుతుంది. వాహబ్ నవ్వుతూ, ఎందుకు చదువు, దానికి బదులు మంచిగా వంట చేయడం నేర్పిద్దాం, హస్బెండ్స్ కి మంచి భోజనం పెడితే వాళ్ళు స్వర్గానికి వెళ్తారని అంటాడు. ఇలా మాట్లాడడం వాహబ్ యొక్క ఆర్థోడాక్స్ థింకింగ్ ని చూపిస్తుంది. ఫరా ఈ మాటలు విని కొంచెం బాధపడుతుంది. కానీ ఫరా వాహబ్ తో ఏమనదు. మరోవైపు మబాక్ ఒక కౌ ఫామ్ కెళ్లి కొన్ని రిచువల్స్ చేస్తుంది. ఆ రిచువల్స్ చేయడం వల్ల ఆవుల యొక్క కళ్ళనేవి ఆటోమేటిక్ గా మారిపోతాయి. మరి ఈ రిచువల్స్ అనేవి ఫరాకి జరుగుతున్నటువంటి వింత సంఘటనలకి ఏమైనా సంబంధం ఉందా అనే డౌట్ వస్తుంది. మరోవైపు ఫరా ప్రేయర్ చేస్తుండగా ఒక్కసారిగా వింత సౌండ్స్ వినిపిస్తాయి. ఆమె చుట్టూ చూస్తుంది. ఇంట్లో లైట్స్ అనేవి ఆటోమేటిక్ గా ఆన్ అవుతూ ఆఫ్ అవుతూ ఉంటాయి. రేడియో కూడా తనంతట తానే ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది. ఫరా రేడియో దగ్గరికి వెళ్లి ఆఫ్ చేసేస్తుంది. కానీ తిరిగి వస్తుండగా ఫరా కాలు జారి కింద పడిపోతుంది. అక్కడ ముందు చూస్తే ఫరాకి ఒక దయ్యం కనిపిస్తుంది.
వస్తుంది. కానీ ఇది కూడా ఫరాకు వచ్చినటువంటి పీడకలే అయి ఉంటుంది. మార్నింగ్ ఫరా వాహబ్ తో నువ్వు రాత్రింటికి ఎందుకు రాలేదని అడుగుతుంది. అప్పుడు వాహబ్ ఫరాతో నేను క్యాంపెయిన్ మీటింగ్ లో బిజీగా ఉండే అందుకే రాలేదని చెప్తాడు. ఆ రోజు వాళ్ళు ఫరా యొక్క బోర్డింగ్ స్కూల్ కి వెళ్ళడానికి రెడీ అవుతారు. వాహబ్ ఫరాతో నువ్వు మేకప్ వేసుకో, బాబాక్ నీకు మంచిగా సెట్ చేసి రెడీ చేస్తుందని అంటాడు. కానీ ఫరా వాహబ్ తో ఇందులో ఏముంది, ఆ మేకప్ ని నేనే చేసుకుంటానని చెప్తుంది. కానీ వాహబ్ అది వినడు. ఇక మాబాక్ ఫరాకు మేకప్ వేసి ప్రేయర్ చేస్తుంది. ఆ మేకప్ చేస్తున్న టైంలో ఫరాకు కొంచెం మత్తుగా ఉండి ఆమెకి ఏదో తనపై చేతబడి ప్రభావం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇక వాహబ్ ఫరా ఇద్దరు కూడా బోర్డింగ్ స్కూల్ కి రీచ్ అవుతారు. స్కూల్లో ఫరా తన ఫ్రెండ్స్ ని కలుస్తుంది. అక్కడ అందరూ కూడా అసెంబ్లీలో కూర్చుంటారు. ఉస్తాద్ ఏమో రిలీజియస్ టీచింగ్స్ ఇస్తూ ఉంటాడు. కానీ ఫరాకి మళ్ళీ ఆ బ్లాక్ డ్రెస్ వేసుకున్న ఉమెన్ కనిపిస్తుంది. ఆ లేడీ బాత్రూమ్ సైడ్ వెళ్తుంది. ఫరా కూడా ఆమెను ఫాలో చేస్తుంది. ఆ లేడీ ఏ సైడ్ వెళ్ళిందని బాత్రూమ్ లో వెతుకుతూ ఉంటుంది. కానీ అక్కడ చూస్తే ఎవరూ కనిపించరు. ఇక్కడ ఎవరూ లేకపోయేసరికి ఫరా మొహం కడుక్కుంటుంది. కానీ అద్దంలో ఆ బ్లాక్ డ్రెస్ వేసుకున్న ఉమెన్ ని చూసి ఒక్కసారిగా భయంతో కింద పడిపోతుంది. అదే టైంలో తన బెస్ట్ ఫ్రెండ్ దీనా అక్కడికి వచ్చి ఏమైందని అడుగుతుంది. ఫరా అప్పుడు ఏదో చెప్పబోతూ ఉంటుంది. కానీ ఆ లేడీ అక్కడి నుంచి అదృశ్యం అవుతుంది. ఇక దీనా ఫరాను బయటకు తీసుకొస్తుంది. అదే సమయంలో ఫరాకు అగం కనిపిస్తాడు. కానీ అతను కూడా చూసేలోపు ఉన్నట్టుండి అక్కడి నుంచి అదృశ్యం అవుతాడు. అయితే వాహబ్ కి సంబంధించినటువంటి ఎలక్షన్ ఫ్లెక్సీలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారిగా కూలిపోతాయి. వాహబ్ ముక్కు నుంచి కూడా రక్తం కారుతుంది. ఇక్కడే ఈ సీన్ అనేది కట్ అవుతుంది. ఇక ఇంటికి వచ్చిన ఫరా చాలా కంగారుగా ఉంటుంది. ఆమె వాహబ్ తో నాకెవరో మనపై చేతబడి చేస్తున్నట్టు అనిపిస్తుంది. స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నాకు అక్కడ పరిస్థితి ఏం బాగా అనిపించలేదు. నేను చాలా రోజుల నుంచి బ్లాక్ డ్రెస్ వేసుకున్నటువంటి ఒక లేడీని చూస్తున్నా. ఆమె నాకు ఎవరో కూడా తెలియదు. ఒక్కసారిగా కనిపించి ఉన్నట్టుండి అదృశ్యం అవుతుందని వాహబ్ తో చెప్తుంది. ఫరాకి ఈ విషయంలో అగంగ్ ఏదో చేస్తున్నాడని అనుమానం ఉంది. కానీ వాహబ్ అలాంటిది ఏం లేదని ఫరాని ఓదార్స్తాడు. ఇంతలో బయట నుంచి కొన్ని వింత సౌండ్స్ వస్తాయి. లైట్స్ ఆఫ్ అవుతాయి. వాహబ్ ఫరాను ఒక చోట కూర్చోబెట్టి ఏమైందో చెక్ చేయడానికి వెళ్తాడు. ఇక ఫరా విండో నుంచి బయట చూస్తే తెల్లటి బట్టలు వేసుకున్నటువంటి కొంతమంది కనిపిస్తారు. వాళ్ళు ఏదో ఒక కల్ట్ కి సంబంధించిన వాళ్ళు కావచ్చని అనిపిస్తుంది. మళ్ళీ ఆ బ్లాక్ డ్రెస్ లేడీ కనిపిస్తుంది. ఆ లేడీ ఫరా వైపు వస్తూ ఉంటుంది. కానీ అంతలో అదృశ్యం అవుతుంది. ఫరాకి ఆ లేడీని చూస్తే తనపై అటాక్ చేసి ఆవహించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక ఫరా భయంతో వాహబ్ ను వెతుక్కుంటూ వెళ్తుంది. షాకింగ్ గా వాహబ్ ఒక రిచువల్ చేస్తూ ఉంటాడు. ఫరా వాహబ్ ని ఆ రిచువల్ నుంచి బయటకు తీయడానికి ట్రై చేస్తుంది. కానీ ఇంతలో వెనక నుండి ఒక దయ్యం వచ్చి ఫరాని ఆవహించేస్తుంది. ఫరా ఇక అక్కడి నుంచి బయటకు వెళ్తూ ఉంటుంది. దీనా ఆమెను ఆపడానికి ట్రై చేస్తుంది. కానీ ఫరా కొంచెం కూడా ఆగదు. ఒక్కసారిగా ఫరా పొజెస్డ్ అయిన స్టేజ్ నుంచి బయటకు వస్తుంది. ఆమె ముందు అగంగా డెడ్ బాడీని చూసి ఒక తెల్లని బట్టతో కట్టి ఉండడం చూస్తుంది. ఆ డెడ్ బాడీ తనంతట తానే పైకి లెగుస్తుంది. కానీ ఇది కూడా ఫరాకు వచ్చినటువంటి మరో పీడకల మాత్రమే. ఆమె కళ్ళు తెరిచేసరికి వాహబ్ అక్కడ లేడు. బయటకెళ్లి చూస్తే వాహబ్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ కనిపిస్తాడు. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి అగంగ్ చనిపోయాడనేటువంటి షాకింగ్ విషయం చెప్తాడు. ఇక ఫరా వాహబ్ లు అగంగ్ యొక్క ఫ్యూనరల్ కి వెళ్తారు. అక్కడ అగంగ్ ఆమె కలలో చూసినట్లే ఒక తెల్లటి బట్టతో కప్పబడి ఉంటాడు. ఫరా కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. ఆమె యొక్క రిలీజియస్ బుక్ ఓపెన్ చేసి ప్రేయర్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ బుక్ లోని రిలీజియస్ టెక్స్ట్ అంతా కూడా మారిపోయి ఉంటాయి. ఆమె మరో బుక్ ఓపెన్ చేసి చూస్తే ఆ బుక్ లో కూడా ఆ టెక్స్ట్ అంతా కూడా ఆటోమేటిక్ గా చెరిగిపోతాయి. ఒక్కసారిగా అగంగ్ లేచి ఫరా అని అరుస్తాడు. ఫరా భయంతో గట్టిగా అరుస్తుంది. కానీ జరిగేవన్నీ ఫరాకు మాత్రమే కనిపిస్తాయి. మిగతా వాళ్ళకి అస్సలు కనిపించవు. ఇక పరిస్థితి అర్థం చేసుకున్న వాహబ్ ఫరాను అక్కడి నుంచి తీసుకెళ్తాడు. ఈ జరిగినవన్నీ చూస్తే ఏదో ఒక భయంకరమైనటువంటి చేతబడి చేసినట్లుగా అనిపిస్తాయి. ఈ ఘటనలన్నింటినీ కూడా ఉమీ హురాన్ ఇంకా ఉస్తాద్ ఇర్ఫాన్ లు గమనిస్తూ ఉంటారు. వాహబ్ ఫరాని అక్కడి నుంచి కార్ లో తీసుకెళ్లిపోతారు. హురాన్ ఇంకా ఇర్ఫాన్ లు ఫరా గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. హురాన్ ఫరా గురించి వరి అవుతూ ఫరా కొన్ని రోజులు మనతో ఉండాలి. ఫరాని చూస్తే అసలు పరిస్థితి ఏం బాలేదని అంటుంది. కానీ ఇర్ఫాన్ అంటాడు ఇప్పుడు వాహబ్ ఆమె హస్బెండ్ కాబట్టి అతను ఏం చెప్తే అదే జరుగుతుంది. ఈ సిచ్యువేషన్ లో మనం ఏం చేయలేమని చెప్తాడు. ఇక హురాన్ టెన్షన్ పడుతూ ఫరా గురించి తెలుసుకోవడానికి దీనాకు ఒక టిఫిన్ ఇచ్చి ఇది ఫరాకి అక్కడ ఏం జరుగుతుందో చూడని చెప్పి ఫరా ఇంటికి దీనాని పంపిస్తుంది. దీనా వాహబ్ ఇంటికి వెళ్తుంది. ఇక వాహబ్ డోర్ ఓపెన్ చేసి టిఫిన్ తీసుకుంటాడు. కానీ దీనా ఫరా ఎక్కడుంది తన్ని చూడాలని కోరితే అప్పుడు వాహబ్ అంటాడు ఫరా ఇప్పుడు రెస్ట్ తీసుకుంటుంది, ఇప్పుడు కలవలేదని చెప్పి డోర్ మూసేస్తాడు. దీనా ఎలాగైనా ఫరా గురించి తెలుసుకోవాలని మరో మార్గం వెతుకుతూ కౌ ఫాంగ్ వెళ్తుంది. అక్కడ కొంతమందిని చూస్తుంది. కానీ ఒక వర్కర్ ఆమెను అటువైపు వెళ్లకుండా అడ్డుకుంటాడు. ఇంతలో ఫరా ఇంట్లో ఫ్రిడ్జ్ నుండి వింత సౌండ్ వినిపిస్తుంది. ఫ్రిడ్జ్ తెరిస్తే అందులో ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. ఒక్కసారిగా అగంగ్ అక్కడ కనిపిస్తాడు. ఫరా భయంతో అరుస్తుంది. మాబాక్ అక్కడికి వచ్చి ఆమెను ఓదారుస్తుంది. కానీ అలా ఓదార్చే క్రమంలో మెల్లిగా ఫరా జుట్టు నుండి ఒక వెంట్రుక తీస్తుంది. ఫరా భయంతో ఉండి తన వెంట్రుక తీశారన్నటువంటి సోయి కూడా లేకుండా అసలు ఏం ఆలోచించలేకపోతుంది. ఇక మాబాక్ ఫరాతో ప్లీజ్ ఈ పాలు తాగని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఫరాకు కొంచెం అనుమానం వస్తుంది. పోయి ఈ మిల్క్ లో ఏమైనా కలిపారా అనేటువంటి డౌట్ వస్తుంది. ఇక ఫరా విండో నుంచి చూస్తే మాబాక్ కొంతమంది వర్కర్స్ తో మాట్లాడుతూ కనిపిస్తుంది. ఇక డౌట్ వచ్చిన ఫరా మాబాక్ ను ఫాలో చేస్తూ ఉంటుంది. ఇక మాబాక్ ని ఫాలో చేసుకుంటూ వెళ్లిన తర్వాత ఫరాకి ఒక షెట్ లో మాబాక్ రిచువల్ చేస్తూ ఫరా జుట్టుని యూజ్ చేస్తూ కనిపిస్తుంది. ఆ రిచువల్ లో బ్లాక్ డ్రెస్ వేసుకున్నటువంటి ఒక
ఉమెన్ కి ఆఫరింగ్ ఇస్తుంది. అక్కడ జరిగేదంతా కూడా ఫరా ఫోటోలు వీడియోలు తీసేస్తుంది. కానీ మాబాక్ ఆమెను చూసేస్తుంది. ఫరా భయంతో పరిగెత్తుతూ ఇంటికి వస్తుంది. ఆమె ఫోటోలను దీనాకు సెండ్ చేస్తూ ఉంటుంది. కానీ వాహబ్ అంతలో వచ్చి ఆమె ఫోన్ లాక్కొని ఫోటోలన్నీ డిలీట్ ఫర్ ఆల్ చేసేస్తాడు. నేను అక్కడికి రావద్దని చెప్పా, కానీ నువ్వు నా మాట వినలేదు. నువ్వు ఒక మంచి భార్య అయితే స్వర్గానికి వెళ్తావని, కానీ ఇప్పుడెలా అని ఫరాని తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక వాహబ్ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఫరా దీనాకు మెసేజ్ పంపుతుంది. దీనా వీడియోలు అయితే చూస్తుంది, కానీ నెట్ ఆన్ చేయగానే అవి ఆటోమేటిక్ గా అన్సెండ్ అవుతాయి. ఇక ఫరా నుండి దీనాకి ఒక వీడియో కాల్ వస్తుంది. కానీ అందులో బ్లాక్ డ్రెస్ వేసుకున్న ఒక ఉమెన్ కనిపిస్తుంది. అది చూసి దీనా చాలా భయపడిపోతుంది. మార్నింగ్ ఇంట్లో వాహబ్ ఫరాతో చాలా మంచిగా మాట్లాడతాడు, కానీ ఇది చాలా వింతగా అనిపిస్తుంది. అతను ఫరా బ్యాక్ సైడ్ నుంచి స్కిన్ తీసేస్తాడు. ఫరాక్ అసలు ఏది నిజం ఏది కళ అనేది అస్సలు అర్థం కాదు. ఇంతలో మరో రిచువల్ జరుగుతుంది. ఆ రిచువల్ చేస్తుంది వాహబ్ అయి ఉంటాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే ఈ రిచువల్ తో ఎలక్షన్స్ లో గెలవడానికి, ఇంకా పవర్ ను సంపాదించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అంతేకాదు వాహబ్ ఈ చేతబడి చేసి తన ఆపోనెంట్ అయిన అగంగ్ చనిపోవడం కూడా ఈ రిచువల్ జరిగిందని ఫరాకి అర్థమవుతుంది. ఆమె ఇప్పటి వరకు చూసినవన్నీ డ్రీమ్స్ కాదు, ఆల్రెడీ నిజంగానే జరిగి ఉంటాయి. కానీ ఫరాకి అవన్నీ కూడా ఒక డ్రీమ్స్ లాగా అనిపించేలా ఏదో చేసుంటారు. దీనా ఇక ఫరా గురించి చాలా వరి అవుతుంది. ఆమె హురాన్ తో మాట్లాడుతుంది. ఫరాకి ఏదో తప్పు జరుగుతోంది. ఫరా నుంచి అసలు ఎలాంటి అప్డేట్ లేదని చెప్తుంది. మరోవైపు వాహబ్ యొక్క మిల్క్ బిజినెస్ అనేది చాలా బాగా రన్ అవుతుంది. అగంగ్ మరణం తర్వాత వాహబ్ ఓటింగ్ లో 2వ స్థానంలో ఉన్నాడు. అగంగ్ ప్లేస్ లో పోటీలో ఉన్నటువంటి మిస్టర్ సేత్యా కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. కానీ వాహబ్ మెల్లిగా ఓటింగ్ లో ముందుకొస్తున్నాడు. ఇదంతా ఆ రిచువల్స్ వల్లే జరుగుతోంది. వాహబ్ ఫరాలో బాగా జనం ఉన్నటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్లి మాట్లాడడానికి వెళ్తారు. అక్కడ చాలా మంది ఫరాను చుట్టుముట్టేస్తారు. దీంతో జనం ఎక్కువ ఉండడం వల్ల ఫరాని మీట్ అవ్వడానికి వచ్చినటువంటి దీనా ఆమెతో మాట్లాడలేకపోతుంది. ఫరాకు మళ్ళీ ఆ బ్లాక్ డ్రెస్ లేడీ కనిపిస్తుంది. ఒక్కసారిగా ఫరాకి అక్కడున్న వారందరూ కూడా ఆమెకు దయ్యాల్లా కనిపిస్తారు. ఆమె భయంతో కేకలు వేస్తుంది. ఇక ఫహాబ్ ఫరాను అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. కానీ ఉస్తాద్ అక్కడికి వచ్చి ఆమెని బోర్డింగ్ స్కూల్ కి తీసుకెళ్లాలని పట్టుబడతాడు. ఇక పబ్లిక్ ముందు వాహబ్ ఉస్తాద్ మాట వినక తప్పదు. ఎందుకంటే వాహబ్ పాలిటిక్స్ లో ఉన్నాడు కాబట్టి ఇమేజ్ చూసుకోవాలి. అందుకని ఉస్తాద్ చెప్పినట్టే ఫరాని బోర్డింగ్ స్కూల్ కి తీసుకెళ్తారు. స్కూల్లో ఫరాను టేబుల్ మీద పడుకోబెడతారు. వాహబ్ ఆమె చెవిలో ఏదో చెప్తూ గుసగుసలాడుతూ ఉంటాడు. దిగిన అక్కడికి వచ్చి ఫరాను చూసుకుంటుంది. కానీ ఫరా అప్పుడే పొసెస్డ్ అయినట్లు కనిపిస్తుంది. ఫరాని దుష్టశక్తి ఆవహించిన వెంటనే ఉస్తాద్ ప్రేయర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ వాహబ్ దూరంగా ఉండి ఫరాకి ఉన్నటువంటి పరిస్థితిని మరింత దిగజారించేందుకు వేరే రకంగా చాంటింగ్ చేస్తూ పొసెస్డ్ అయ్యేలా చేసేస్తాడు. ఫరా పూర్తిగా మారిపోయి ఉస్తాద్ పై అటాక్ చేస్తుంది. ఉస్తాద్ ప్రేయర్ తో ఫరాని కూల్ చేస్తాడు. కానీ ఉస్తాద్ కూడా చాలా గాయపడతాడు. ఎందుకంటే ఫరాలో ఉన్నటువంటి డీమన్ ఎంటిటీ అనేది చాలా చాలా పవర్ఫుల్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక ఫరా కోలుకున్నాక ఫహాబ్ ఆమెను ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడి నుంచి వెళ్లే ముందు ఓమి హురాన్ ఫరా ప్యాకెట్ లో ఏదో ఒక వస్తువు ఉంచుతుంది. ఓమి హురాన్ కి వాహబ్ పై చాలా డౌట్ ఉంది. కానీ ఉస్తాద్ అంటాడు వాహబ్ అలా చేస్తున్నాడని మన దగ్గర దాన్ని ప్రూవ్ చేయడానికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్తాడు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత వాహబ్ ఫరాను చాలా కొడతాడు. నువ్వు నా మాట వినాలి, లేకపోతే నువ్వు నరకానికి వెళ్తావని అంటాడు. అప్పుడు ఫరా నేను ఇప్పటికే పెద్ద నరకంలో ఉన్నా, నువ్వు ఇలాంటి వ్యక్తివని నాకు ముందే తెలియదని వాహబ్ కి రిప్లై ఇస్తుంది. అది విని వాహబ్ ఫరాని బెల్ట్ తో చాలా కొడతాడు. మాబాక్ ఇదంతా చూస్తుంది. బాగా కొట్టిన తర్వాత వాహబ్ అక్కడి నుంచి వెళ్లిపోగానే మాబాక్ ఫరా దగ్గరకు వచ్చి ఈ రాత్రి ఇక్కడి నుంచి పారిపో, ఈ రాత్రికి ఒక భయంకరమైనటువంటి రిచువల్ జరగబోతుందని ఫరాతో చెప్తుంది. మాబాక్ నిజానికి ఒక మంచి ఉమెన్, కానీ వాహబ్ ప్రెజర్ చేయడం వల్ల ఈ పనులు చేయాల్సి వస్తుంది. వాహబ్ వచ్చి మాబాక్ ను అక్కడి నుంచి పంపించేస్తాడు. దీనా ఫరా గురించి వరి అవుతూ ఓమి హురాన్ తో మాట్లాడుతుంది. ఇక పని మనిషి అయినటువంటి మాబాక్ ఉస్తాద్ కు ఫోన్ చేసి ఈ విషయాలన్నీ చెప్పబోతుంది. కానీ వాహబ్ అక్కడికి వచ్చి ఫోన్ లైన్ ని కట్ చేసేస్తాడు. వాహబ్ మాబాక్ తో ఫరాను నైట్ కి సిద్ధం చేయమని చెప్తాడు. ఫోన్ సడన్ గా కట్ అవడంతో అక్కడ ఏదో జరుగుతుందని ఉస్తాద్ కూడా అనుకుంటాడు. ఫరాకి హెల్ప్ చేయాలని ఉస్తాద్, దీనా, ఓమి హురాన్ వాహబ్ ఇంటికి బయలుదేరతారు. మాబాక్ ఫరాను అక్కడి నుంచి ఎస్కేప్ చేయించాలని చూస్తుంది. కానీ వాహబ్ ఆమెను పట్టుకుంటాడు. మాబాక్ ను అక్కడి నుంచి వాహబ్ మనుషులు తీసుకెళ్తారు. వాహబ్ ఫరాతో నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోలేవని రిచువల్ కి రెడీ చేస్తాడు. వాహబ్ ఫరాతో నేను ఒక పవర్ఫుల్ డీమన్ అయిన సైతాన్ తో ఒక ఒప్పందం చేసుకున్నా. నేను ఒక పవర్ఫుల్ పర్సన్ కావాలంటే నన్ను ప్రేమించే నా ప్రియమైన భార్య అయిన నువ్వు ఆ సైతాన్ కి సాక్రిఫైస్ గా కావాలని చెప్తాడు. వాహబ్ ఫరాతో ఇంతే చెప్పి రిచువల్ కి సంబంధించినటువంటి థింగ్స్ ని తెచ్చుకోవడానికి వెళ్తాడు. ఫరా తన పాకెట్ లో చేయి పెడితే ఒక పేపర్ కనిపిస్తుంది. అందులో అల్ఫజర్ 270:30 వర్స్ ని చాన్ చేస్తే నువ్వు రక్షించబడతావని రాసి ఉంటుంది. ఆమె ఆ వర్స్ ని చదవడం స్టార్ట్ చేస్తుంది. ఇక వాహబ్ ఫరాని ఒక చనిపోయినటువంటి బాడీని ఒక తెల్ల బట్టతో ఎలా అయితే చుట్టేస్తారో అలా రెడీ చేసేస్తాడు. ఇదే టైంలో దీనా అక్కడికి వచ్చి ఫరాని చూసి చాలా ఏడుస్తుంది. తనని కాపాడాలని ట్రై చేస్తుంది. కానీ వాహబ్ దీనాపై అటాక్ చేసి ఆమెను స్పృహ కోల్పోయేలా చేస్తాడు. వాహబ్ ఫరా దగ్గరకు వచ్చి ఆమె జుట్టుని కత్తిరించి ఒక యానిమల్ తనపై పడేసి వాహబ్ తన హ్యాండ్ పై కట్ చేసి రక్తాన్ని కూడా దానిపై పోసి రిచువల్
రిచువల్ ని స్టార్ట్ చేస్తాడు. ఇక సైతాన్ ఈ లోకంలోకి రావడానికి రెడీగా ఉంటాడు. బ్లాక్ డ్రెస్ లేడీ నిజానికి ఒక డీమన్ కాదు, ఆ సైతాన్ యొక్క సేవకురాలు. ఇదంతా జరుగుతున్న టైంలో ఎలాగో అలా ఫరా రిచువల్ ఐటమ్స్ ని అన్నిటిని కూడా కింద పడేసి రిచువల్ ని కంప్లీట్ గా నాశనం చేస్తుంది. రిచువల్ మొత్తం నాశనం అయిపోయిందన్న కోపంతో వాహబ్ ఫరాని చాలా కొడతాడు. అయినా ఫరా అతనితో ఫైట్ చేస్తుంది. కానీ వాహబ్ ఫరాను గట్టిగా పట్టుకొని చంపబోతున్నటువంటి టైంలో దీనా మధ్యలో అడ్డుపడుతుంది. వాహబ్ దీనాను కత్తితో పొడిచి చంపేస్తాడు. తన బెస్ట్ ఫ్రెండ్ కోసం దీనా తన లైఫ్ నే త్యాగం చేసేస్తుంది. ఫరా తన బెస్ట్ ఫ్రెండ్ చనిపోవడం చూసి చాలా ఏడుస్తుంది. ఇక కోపంతో ఫరా ఒక హార్న్ ని తీసుకుని వాహబ్ గుండెల్లో స్టాబ్ చేసి చంపేస్తుంది. ఎంతో ప్రేమించిన సొంత భర్తనే ఫరా చంపాల్సి వస్తుంది. ఎందుకంటే తన ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఫరా చంపడం కరెక్టే. సైతాన్ ఈ లోకంలోకి రాదు. ఇదే వనిత అహిల్ నేరక మూవీ. సో ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. ఇప్పుడు మూవీలోని కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. ఆ బ్లాక్ డ్రెస్ లేడీ సైతాన్ యొక్క సేవకురాలు. వాహబ్ ఫరాని ఆవహించడానికి ఒక దయ్యాన్ని పిలుచుంటాడు. ఆ దయ్యమే బ్లాక్ డ్రెస్ లేడీ. ఫరా చూసినటువంటి కళలన్నీ కూడా నిజానికి కళలు కావు. ఫరాకి నిజంగానే దయ్యంతో ఆవహించబడి ఆ పనులన్నీ చేసి ఉంటుంది. కానీ అవి ఫరాకి డ్రీమ్స్ లా కనిపించాయి. అగంగ్ చనిపోవడం కూడా ఫరా చేతుల్లోనే జరుగుంటుంది. ఎందుకంటే వాహబ్ ఆ దయ్యాన్ని ఫరాపై ఉసుగొల్పి అగంగ్ ను చంపించాడు. అయితే వాహబ్ ఫరానే పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటంటే ఫరా చిన్నప్పటి నుంచి తన భర్త మాట విని స్వర్గానికి వెళ్ళాలనేటువంటి విషయాన్ని చాలా బలంగా నమ్మింది. అందుకే ఈ ఆలోచనలతో దృఢంగా ఉన్నటువంటి ఫరాని వాహబ్ పెళ్లి చేసుకుంటాడు. అంటే వాహబ్ ఫరాని ఈ రిచువల్ కోసం మొదటి నుండే ప్రీ ప్లాన్డ్ గా సెలెక్ట్ చేసుకున్నాడు. వాహబ్ ఈ రిచువల్ కు తన మాట వినే అమ్మాయిని కోరుకున్నాడు. ఫరా కూడా దానికి కరెక్ట్ గా సెట్ అవ్వడంతో రిచువల్ అనేది పెళ్లైన వెంటనే స్టార్ట్ అవుతుంది. కానీ చివరికి రిచువల్ అనేది ఫెయిల్ అవుతుంది. ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీరు గనక ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.